యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వచ్చే చెక్ పోస్ట్ దాటేస్తే ఇంకా వీడిని పట్టుకోవడానికి అక్షర తల్లో జేజమ్మ దిగి రావాలి. అసలు మనం అంబులెన్స్ లో వీడిని తీసుకెళ్తున్నట్టు వాళ్ళకి తెలియదు కదయ్యా. ఇంకెలా వస్తుంది మీ అమ్మతోడు? ఇంత మంచి ఐడియా ఇచ్చిన శృతికి దాటేస్తున్నామని చెప్తాను. ఫోన్ చెయ్. చెప్పండి భూపతి గారు. శృతమా, కాసేపట్లో అంబులెన్స్ లో చెక్ పోస్ట్ ని దాటైపోతున్నాము. ఓకే, కరెక్ట్ గా చెక్ పోస్ట్ దాటాక 2 కిలోమీటర్స్ దూరంలో నా వెహికల్ ఆగుంది. నా వెహికల్లో వాణ్ణి బార్డర్ దాటిస్తాను. మళ్ళీ దేనికి శృతి? నాకెందుకో అక్షరని అంత తేలిగ్గా అంచనా వేయబుద్ధి కాకొచ్చాను. ఒకవేళ అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని కనుక అక్షర కనిపెడితే చెక్ పోస్ట్ దాటిన తర్వాతైనా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. సో ఎలాగో అప్పటికి గిరి నా వెహికల్లో ఉంటాడు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు? మన శత్రువు కాబట్టి. కరెక్ట్ కరెక్ట్. వచ్చేస్తున్నావు, బండి మార్చేద్దాం, నువ్వు తీసుకెళ్ళిపోదు గాని. బండి మారుస్తున్నారా? ఆ వెహికల్ ని ఫాలో అవ్వండి. ఫాస్ట్. అమ్మో, చెక్ పోస్ట్ దాటకుండానే అక్షర కారు ఇటే వచ్చేస్తుంది. అమ్మో, ఓర్ నాయనో, ఇదేం ట్విస్ట్ అయ్యా! అంబులెన్స్ లో తీసుకువెళ్తున్నామని కనిపెట్టే వస్తుందా? కర్మ! ఇప్పుడు ఏం చేద్దామయ్యా? యవ్యా, మీతో నేనుండి చచ్చాను, నా గుండెకి చచ్చేలా ఉన్నాను. మీ అమ్మ తోడు. ఎలా తప్పించుకోవాలని తెలియక నేను టెన్షన్ లో ఉంటే నీ గోల్ ఒకటి. గోలు కాదయ్యా, వెనకపోతే నుయ్యి, ముందు పోతే గొయ్య అన్నట్టుంది మన పరిస్థితి. అమ్మమ్మమ్మ వచ్చేస్తుందయ్యా. ఎవయ్యా, అది రాకముందే చెక్ పోస్ట్ దాటించేవయ్యా, దాటించే. ఇప్పుడు ఎలా సార్? సార్ దాటించేయండి సార్. కలెక్టర్ వచ్చేస్తుంది సార్. నువ్వు స్పీడ్గా పోనీరా. సార్ ఇప్పుడు ఎలా సార్? వసై, నువ్వు కడుపు నొప్పాను, నేను బయటికి వెళ్ళి మేనేజ్ చేస్తా. నువ్వు యాక్ట్ చేయవే. అమ్మో, అయ్యో, అరు పాపా, నువ్వు అలాగే పడుకో. నువ్వు దాక్కోరా. నువ్వు దాక్కోరా, నువ్వు దాక్కో. అలాగే సార్. నువ్వు దాక్కో చారా. అయ్యో, అరు కడుపులో నొప్పి. అమ్మో, కడుపులో నొప్పి. మొత్తం చెక్ చేయండి. అయ్యో సార్, సార్ నా వైఫ్ కి చాలా సీరియస్ గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, వదిలేయండి ప్లీజ్. అమ్మా, కడుపులో నొప్పి. సార్ వదలండి సార్ ప్లీజ్. కాస్త ఉండండి, చూడాలి. సార్, అసలు అంబులెన్స్ ని ఆపకూడదని మీకు తెలీదా సార్? ఆపమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. కొంచెం ఉండండి, పంపించేస్తాను. సార్ జరగండి. నేను చెప్పేది వినండి. జరగండి. సార్, కానిస్టేబుల్స్ చెక్ చేయండి. అమ్మో, సార్ నేను చెప్పేది వినండి సార్. మేడం చెక్ చేయండి. ఓకే మేడం. సార్ 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 మేడం, ఇది చాలా దారుణం కలెక్టర్ గారు. ఇంటికి వచ్చి చూసుకున్నాక కూడా మా ఆవిడకి సీరియస్ గా ఉన్నా ఇలా పగబట్టి వెంబడించి ఆపడం ఎంతవరకు కరెక్ట్? వెయిట్, మాట్లాడకు. ఈ లోపు మా ఆవిడకి ఏమన్నా అయితే? డోంట్ టాక్. అయ్యో అయ్యో, కడుపులో నొప్పి. కడుపులో నొప్పి. అమ్మో, కడుపులో నొప్పి. ఏవయ్యా? మేడం,
వీళ్ళే ఉన్నారు మేడం. చెప్తే నమ్ముతున్నారా? హాస్పిటల్ తీసుకెళ్లి నా భార్యను నేను రక్షించుకోవాలి. త్వరగా వదలండి. ఇంత సడన్ గా ఏమైంది ఆవిడికి? ఆహా, అనారోగ్యాలు చెప్పొస్తాయా? సడన్ గా వచ్చింది కడుపు నొప్పి. కడుపులో నొప్పి. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు? అది ఆర్ఆర్ హాస్పిటల్ కి. డాక్టర్ని రెడీగా ఉండమని చెప్పాను. మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అబ్బా, వదిలేమని చెప్పండి కలెక్టర్ గారు. అమ్మా, కడుపులో నొప్పి. మా ఆవిడ నొప్పితో చచ్చేలా ఉంది. మీకు దండం పెడతాను. రూట్ క్లియర్ చేయండి, బండి వదలండి. కడుపులో నొప్పి. అమ్మా, కడుపులో నొప్పి. మేడం, అంబులెన్స్ లోనే ఉన్నాడు అనుకున్నాం. ఎక్కడ ఉండుంటాడు? ఏంటి సార్ ఎలా తరుగుతున్నారు? తప్పించుకున్నాం కదరా, ఇంకా టెన్షన్ ఏంటి? ఏమయ్యా అని నువ్వు అంటున్నావు? ఇంకెన్ని ట్విస్టులున్నాయో. నాకైతే భయం వేస్తుందయ్యా. మీ అమ్మ తోడు. నోరేసుకొని అనమాకే. అనలేదులే, కానీ శృతికైతే అప్పచెప్పేస్తున్నాగా. ఇంకే ఉంది. కూల్. అరే ఆ పాపు. ఏ ఆపోయ్యా. అమ్మయ్యా, మొత్తానికి చేరుకున్నాం శృతమ్మ. రక్షణ కవచంలోనే వచ్చారు కదా, ఏమైందని అమ్మయ్య అంటున్నారు? ఏమవటమా? ఆ అక్షర ఈ చెక్ పోస్ట్ కి వచ్చేసింది. దాన్ని తప్పించుకు రావటానికి తల ప్రాణం తోక్కొచ్చింది. మీ అమ్మ తోడు. అవునా? ఏదోలే, మా తంటాలు మేం పడి వచ్చేసాంలే శృతి. ఇక వాడి బాధ్యత నీది. వాడిని ఎలాగోలా బార్డర్ దాటించేయి, సేఫ్ అయిపోతాం. అది నేను చూసుకుంటానులేండి. ఇక మీరు హ్యాపీగా ధైర్యంగా ఇంటికెళ్ళండి. అలాగే శృతి. రే గిరి. సార్. రే, ఇక నీకే భయం లేదు. మేడం ఎక్కడ దించితే అక్కడ దిగి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. అలాగే సార్. ఓకే. సరే శృతి, వెళ్ళు. పోరా. సరే శృతి. బండి తీవయ్యా. ఇంక పద, మమ్మల్ని ఇంట్లో వదిలే. అలాగే సార్. దీనికేమైందయ్యా? అప్పుడప్పుడు దీనికి జబ్బు వస్తుంది మేడం, టైం పడుతుంది. జబ్బు ఉన్నోళ్ళని తీసుకెళ్లే దీనికే జబ్బా? అంతసేపు మేమెందుకు ఉంటాంలే గాని, ఏ ఆటోనో పట్టుకొని మేం పోతాం. చాలా థ్యాంక్స్ అయ్యా, నువ్వు చేసిన కష్టానికి నీ డబ్బులు. పదజానం, సంతోషంగా ధైర్యంగా వెళ్తాం. ఆ అక్షరం ఇంకేం చేయలేదు. ఏదో జరిగింది. చిన్నక్క, ఇప్పుడే అంబులెన్స్ వచ్చింది. ఏమైందని అడిగితే జానకి కడుపు నొప్పి డ్రామా మొదలు పెట్టింది. అంబులెన్స్ లో భూపతితో వెళ్ళింది. ఏ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నారు? ఆర్ఆర్ హాస్పిటల్ కి. డాక్టర్ని రెడీగా ఉండమని చెప్పాను. మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. శ్వేత, ఆర్ఆర్ హాస్పిటల్ కి ఫోన్ చేసి నాకివ్వు. రింగ్ అవుతుంది మేడం. హలో, ఆర్ఆర్ హాస్పిటల్. నేను కలెక్టర్ అక్షరాన్ని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి మేడం. భూపతి అనే అతను వాళ్ళ మిస్సెస్ కి సీరియస్ గా ఉందని, కడుపులో నొప్పుందని జాయిన్ చేశారా? లేదు మేడం. బాగా గుర్తు తెచ్చుకోండి. డాక్టర్ గారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారనుకుంటా. లేదు మేడం. అయితే అంబులెన్స్ మీరు పంపించలేదా? లేదు మేడం, అలాంటి కాల్సే ఈరోజు రాలేదు. సివియర్ కడుపు నొప్పి పేషెంటే జాయిన్ అవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. శ్వేత, సంథింగ్ ఇస్ రాంగ్. అంబులెన్స్ ని క్షుణ్ణంగా చెక్ చేయలేదనిపిస్తుంది. వాడు అంబులెన్స్ లోనే ఉన్నాడు.
పదండి. ఓకే మేడం, రండి. ఒకసారి కారు ఆపండి. కార్ బ్యాక్ పోనివ్వండి. మేడం. అతన్ని పారిపోనివ్వకండి. ఓకే మేడం. కడుపు నొప్పి పేషెంట్ ఏరి. హాస్పిటల్లో దించేశాను మేడం. ఇప్పుడు నిజం చెప్పు. రేయ్ చెప్పరా, చెప్పు. టైం లేదు, చెప్పాలి. ఓకే సార్, స్టేషన్ కి తీసుకెళ్లి మీ స్టైల్లో 3 పూటలు బాగా చూసుకోండి. దాన్నే ఉంది మేడం, 4వ పూట కూడా చూసుకుంటాం. ఓ సార్, నీకు బోనస్ ఇచ్చారు, తీసుకో. అమ్మో వద్దు మేడం, చెప్పేస్తాను మేడం. కడుపు నొప్పి అంతా అబద్ధం మేడం. క్లీనర్ని తప్పించడానికి ఇలా ప్లాన్ చేశారు మేడం. ఓకే, వాడేడి? శృతి గారు వాళ్ళ వెహికల్లో తీసుకెళ్లారు మేడం. శృతియా? ఎటు? ఇటే మేడం. వదిలేండి సార్, వాడిని మాత్రం వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బార్డర్ దాటకూడదు. పదండి. ఓకే మేడం, పదండి. డ్రైవర్ లెఫ్ట్ నుంచి వెళ్ళండి. డ్రైవర్ స్పీడ్ గా పోనీ. మనం దొరికిపోయాం కదరా. మేడం మీరే కాపాడాలి మేడం. మరి నన్నెవరు కాపాడతారా? అతన్ని కార్ దిగమను. ఏంటిది కలెక్టర్ గారు, ఎందుకు ఆపారు? ఎక్కడికి తీసుకెళ్తున్నావో అడుగుదామని.
మరి ఏం కష్టపడతావులే, నేను తీసుకెళ్తాను. ఇతని కోసమా? నాకు కూడా ఇతను ఎవరో తెలీదు. గుంటూరుకి వెళ్తుంటే లిఫ్ట్ అడిగాడు, ఇచ్చానంతే నేను. రేయ్ రేయ్ ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా? ఇదే నిజం అక్షర. ఆపు నీ నాటకాలు. వీడే నేరస్తుడని తెలుసు. బస్సులో బాంబు పెట్టి పిల్లల్ని నన్ను చంపాలని చూశాడని కూడా నీకు తెలుసు. ఇదంతా ఆ భూపతి చేయించాడని కూడా నీకు తెలుసు. అన్నీ నీకు తెలిసే వీణ్ణి తప్పించాలని చూస్తున్నావని నాకు తెలుసు. ఇవన్నీ నువ్వు చెప్తుంటేనే నాకు తెలుస్తున్నాయి. వీడు ఇంత పని చేశాడా? ఎరా, ఏమీ తెలియనట్టు లిఫ్ట్ అడుగుతావా? అమ్మో, తట్టుకోలేకపోతున్నాం కదా. కేశ్వేత, అవును మేడం, పనికిరాని పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. ఎంత అడిగినా అలాగే చేస్తారు కానీ మనకి టైం వేస్ట్. సార్, వీడిని తీసుకెళ్లి మీ స్టైల్లో విచారించి ఇంకెవరెవరున్నారో తెలుసుకోండి. అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఈ నటికి చెప్దాము. అప్పుడు పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. మేడం, నాకేం తెలియదు మేడం. అన్నీ తెలుస్తాయి. తీసుకుని వెళ్ళండి సార్. అలాగే మేడం, తీసుకెళ్ళండి. మేడం, నాకేం పదరా. తెలియదు మేడం. శృతి, నీకు మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడేం చేయాలి? అమ్మయ్యా, కూర్చో. అమ్మయ్యా, ఇప్పుడు మనసులోకి వచ్చి కూర్చుంది. అవునే జాను, ఆ అక్షర వల్ల టెన్షన్ పడ్డాను గాని ఇంత టెన్షన్ నేనెప్పుడూ పడలేదే. ఏ క్షణం గుండె జారి గల్లంత అవుతుందో అని భయపడి చచ్చాననుకో. అయినా కూడా నీ కడుపు నొప్పి పర్ఫార్మెన్స్ హైలైట్. అవునయ్యా, నా నటన ఆ అక్షర కూడా కనిపెట్టలేక వదిలేసింది. మీ అమ్మ తోడు. ఈ పాటికి శృతి వాణ్ణి బార్డర్ దాటించేసుంటుంది. వీడిని తీసుకెళ్లి మీ స్టైల్లో విచారించి ఇంకెవరెవరున్నారో తెలుసుకోండి. శృతి అనే చెప్పు శృతమ్మా, నీకు 100 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నావు. ఎక్కడున్నారండి? ఇంట్లోనే అమ్మా. నువ్వేగా ధైర్యంగా వెళ్ళమన్నావు. హ్యాపీగా చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఇప్పుడే తినబోతున్నావు. అవును, వాణ్ణి అప్పుడే బార్డర్ దాటించేసావా? ఓ, అందుకే ఫోన్ చేసావా? కాదు. ఓ, ఇంకా వెళ్తూనే ఉన్నారా? ఏంటండి వెళ్ళేది? ఆ అక్షర పోలీసులతో వచ్చి వాడిని పట్టుకుపోయింది. ఏమంటున్నావు శృతి? ఎక్కడ నరాలు అక్కడ కట్ అయిపోయేట్టు మాటలు మాట్లాడుతున్నావేంటి? ఇక్కడ నా పరిస్థితి కూడా అదే. స్టేషన్ లో వాడు మీ పేరు చెప్పి, మీరు నా పేరు చెప్పి నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. ప్లీజ్ శృతి, నన్ను భయపెట్టకు శృతి. అసలు ఇంత దారుణం జరగడానికి అక్షరకి ఎలా తెలిసింది? నాకేం తెలుసండి. ఆ అక్షర ఆవలిస్తే పేగులు లెక్కెడుతుంది. మీరు ఏం హింట్ ఇచ్చారు అసలు? నేను ఆర్ఆర్ హాస్పిటల్ కి వెళ్ళాలనే చెప్పాను. అవునా? మరింకే చాలుగా అదే మనకి ఆర్ఆర్ వేసింది. అబ్బా, ఇప్పుడు ఎలా శృతి? వాడు అసలే భయపడి చేస్తున్నాడు. ఓ 2 ఇచ్చారంటే మొత్తం కక్కేస్తాడు. అబ్బా, ఈ గండ నుంచి గట్టెక్కేది ఎలా? ఏమోనండి, నాకు ఏం అర్థం కావట్లేదు.
ఎలా గట్టెక్కాలో మీరు ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను. మీరు మాత్రం జాగ్రత్త. ఇదేంటయ్యా, తాటిస్తానని దొరికించేసి మరి జాగ్రత్త అంటుంది. అబ్బా, అదే నాకు కూడా అర్థం కావట్లేదే. వాడు దొరికాక ఇంకెలా జాగ్రత్త పడాలి? అయ్యో, ఇరుక్కుపోయేలా ఉన్నానే. అమ్మో, ఆ అక్షర నా పాలిట సింహ స్వప్నంలా మారింది. ఛే! వీళ్ళింకా రాలేదేంటి? అరుగు వచ్చారా అమ్మా? మీకోసమే ఎదురు చూస్తున్నా. వాడు దొరికాడా? దొరికాడండి, స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. వాడు వెనుక ఎవరున్నారు అనుకుంటున్నావు అక్షర? ఇంకెవరు నాన్న? ఆ భూపతే.